అందరికీ నమస్కారం. నా పేరు సిద్దిం శ్రీనివాస్ మాదిగా, జనసేన పార్టీ రాజోలు నియోజకవర్గం, అలాగే ఎంఆర్కేఎస్ డాక్టర్ బి అంబేద్కర్ కోనసీమ జిల్లా మందకృష్ణ మాదిగ రంశరెడ్డిగా గత సుమారు ఆయన ఉద్యమ కాలం అంతా కూడా మేము ఉద్యమాల్లో పనిచేస్తా ఉన్నాం. ఈరోజు కేసుదోసుపాలెం గ్రామం రావడం జరిగింది. ఈరోజు లంక రమేష్ గారు, అతను 8 సంవత్సరాలుగా మన ఆరోగ్యం బాగోక కీళ్లవాతంతో మంచం మీదే ఆయన ఉంటూనే ఉన్నారు. తన ఆర్థిక పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉంది. దయచేసి నా యొక్క విజ్ఞప్తి విన్నపం ఆలకించండి. మన తిన్నటి పిలుపు గారు కోవిట్లో ఉన్నటువంటి వారు, అలాగే మన శక్తి వరప్రసాద్ గారు, కనపాల రమేష్ గారికి, మీ ముగ్గురికి ఒక విజ్ఞప్తి తెలియజేస్తా ఉన్నాను. ఆదరించండి. ఖచ్చితంగా ప్రార్థించే పదవుల కన్నా సహాయం చేసే చేతులు మిన్నాని మన ఒక కాన్సెప్ట్తో ఈ నియోజకవర్గంలో మన మాదిగ సామాజిక వర్గానికి ఎవరికైనా ఆరోగ్యం బాగోపోయినా మనం 10,000 నుంచి 20,000 రూపాయలు, ₹1,00,000 వరకు మనం సహాయం చేసాం. ఈరోజు ఆయన చూస్తే నాకు చాలా బాధాకరం. నేను మొదటిసారిగా చూస్తున్నాను. 8 సంవత్సరాల నుంచి మంచం మీద ఆయన అనారోగ్యంతో పడి ఉన్నారు. ఖచ్చితంగా మనం విదేశాల్లో మేము పనులు చేసుకుంటూ మన కుటుంబాలు పోషించుకుంటూ మనకు వచ్చే సంపాదనలో మనలో ఎవరైతే బీదపరుస్తున్నారో, అనారోగ్యంలో ఇబ్బంది పడతా ఉన్నారో వారందరికీ కూడా మీరు చిన్న జీతంలో 1% మీరు సహాయం చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఈ వీడియో చూసిన తర్వాత మీరు నా విజ్ఞప్తిని మన్నించి ప్రేమతో ఈ రమేష్ గారికి ఆర్థిక సహాయం చేయమని మీ అందరికీ 2 చేతులు జోడించి నిజంగా మీ అందరు మా తరపున, మన మాదిగ సామాజికం తరపున మేము అడుగుతూ ఉన్నాం. నిజంగానే ఇక్కడ మా నూటుకూరు సత్యనారాయణ గారు ఉన్నారు, ఆకుమర్తి భాస్కరరావు గారు ఉన్నారు, అలాగే మన బొంతు సుధాకర్ అన్న మాదిగ గారు ఉన్నారు, అలాగే రమేష్ మన సురేష్ గారు ఉన్నారు, మా రాము గారు ఉన్నారు. అంతా మాదిగ సామాజిక వర్గం తరపున ఏ సహాయం ఎవరికైనా మేము చేస్తా ఉన్నాం. కాబట్టి మీరు విదేశాల్లో ఉన్న మన ఎన్ఆర్ఐలు ఖచ్చితంగా నా యొక్క వేడుకను మీరు అంగీకరించి మీ యొక్క సహాయం అందించి అత్యవసరం సహాయం మరి దీన్ని మీరు ఎంత తొందరగా చేస్తే అంత మంచిది. మనం ఇతర జిల్లాలకు కూడా నియోజకవర్గం నుంచి మన మీ అందరూ సహకారాలు అందించారు. అనేక ఇబ్బందులు ఉన్న వారికి మన నియోజకవర్గం, మన జిల్లా, మన కులస్తుడు, మన కుటుంబస్తుడు ఇతనికి మీ యొక్క ఆర్థిక సహాయం అందించాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఉన్నాను. థ్యాంక్ యూ.